మండిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రవీణ్ యాక్సిడెంట్ వల్ల చనిపోలేదని, అతన్ని హత్య చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పాస్టర్ ప్రవీణ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం పూర్తయింది. క్రైస్తవ సమాజం నుంచి 2 వైద్యులు, ప్రభుత్వం నుంచి 2 వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం మొత్తాన్ని పోలీసులు వీడియో రికార్డ్ చేశారు. పోస్ట్ మార్టం అనంతరం ప్రవీణ్ డెడ్ బాడీని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అంతకు ముందు ఆసుపత్రి ముందు బైఠాయించిన క్రైస్తవ సంఘాలు రాస్తారోకో చేశాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ప్రవీణ్ యాక్సిడెంట్ తో చనిపోలేదు, హత్య చేశారంటూ వారు నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డిని క్రైస్తవ సంఘాలు ముట్టడించాయి. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తర్వాత అది యాక్సిడెంట్ కాదు, సంథింగ్ చెప్పారు.